రిమాల్ తుఫాను తీవ్ర తుఫానుగా మారనుంది. ఈ రోజు అర్ధరాత్రి సాగర్ ద్వీపం కెపుపరా మధ్య తీరం దాటనున్నట్లుగా వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. తీరం దాటే సమయంలో 110 నుండి 120 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందంటున్నారు. మరోవైపు బంగాళాఖాతంలో నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయి. ఈ నెల 31లోగా కేరళ తీరాన్ని తాకనున్నాయి. 2 రోజుల్లో కోస్తా రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. రిమాల్ తుఫాన్ తీరాన్ని సమీపిస్తూ ఉన్న కొద్దీ బలమైన ఈదురు గాలులు వణికిస్తున్నాయి. అలలు ఉవ్వెత్తున ఎగసి పడుతున్నాయి. తీరం అల్లకల్లోలంగా మారింది. ముందు జాగ్రత్త చర్యగా మత్స్యకార గ్రామాలను ఖాళీ చేయించి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దింపారు. అర్ధరాత్రి తుఫాను తీరం దాటే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అంచనా వేస్తున్నారు. పూర్తి సమాచారం అందిస్తారు మా కరెస్పాండెంట్ అనిల్. థ్యాంక్ యూ అనుశ్రీ. ప్రస్తుతం తీవ్ర తుఫాను 190 కిలోమీటర్ల దూరంలో తీరానికి ఉంది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో కదులుతూ తీరం వైపు దూసుకొస్తున్నటువంటి పరిస్థితి. తీరాన్ని తాకేటువంటి క్రమంలో పూర్తిగా పెద్ద ఎత్తున 110 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉంటుందని ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఉత్తర ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి చాలా ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఉంటుందని వాతావరణ శాఖ అంచనా వేసినట్టుగానే ఇప్పటికే 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రభుత్వాలు అలర్ట్ అయ్యి తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించేటువంటి ప్రయత్నం అయితే చాలా వేగవంతంగా జరుగుతుందని చెప్పాలి. మరోవైపు చూసుకున్నట్లయితే కనుక అర్ధరాత్రి తీరం దాటే అవకాశం అయితే స్పష్టంగా కనపడతా ఉంది. సుమారు తెల్లవారుజామున 3-4 గంటలకు తీరం దాటే అవకాశం ఉంటుంది. అలాగే తీరాన్ని తాకేటువంటి క్రమంలో పూర్తిగా పెద్ద ఎత్తున గాలుల తీవ్రత కూడా ఉంటుంది కనుక ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే వాతావరణ శాఖ సూచించినటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా చూస్తే కనుక తుఫాను ప్రభావంతో పూర్తి స్థాయిలో 2 రోజుల నుంచి ఏపీలో వాతావరణం పూర్తిగా చల్లబడింది. వేసవి తాపానికి ఉష్ణతాపానికి అల్లాడినటువంటి జనం కాస్త సేద తీరుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మనం విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆర్కే బీచ్లో ఉన్నాం. తుఫాను ప్రభావంతో పెద్ద ఎత్తున వాతావరణం పూర్తిగా చల్లబడింది. కాకినాడతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లా, అలాగే రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు, సత్యసాయి, అలాగే అనంతపురం జిల్లాల్లో పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైంది. ఈరోజు కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురుస్తున్నటువంటి పరిస్థితి. ఉత్తరాంధ్రలో చూసుకున్నట్లయితే కనుక ఉదయం నుంచి వాతావరణం చాలా చల్లగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అయితే తుఫాను తీరాన్ని దాటిన తరువాత పూర్తిగా 2 రోజుల్లో మళ్ళీ పొడి వాతావరణం ఉండబోతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. పూర్తిగా తుఫాను ప్రభావం ఏపీపై అలాగే తెలుగు రాష్ట్రాలపై లేనప్పటికీ కూడా వర్షాలు మాత్రం పూర్తిగా నమోదవుతున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనబడుతోంది. ఓవరాల్గా చూస్తే కనుక రిమాల్ తుఫాను ప్రభావం పూర్తిగా ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్ అలాగే బంగ్లాదేశ్పై ఉండబోతుందని వాతావరణ శాఖ మొదటి నుంచి అంచనా వేసినట్టుగానే, ఎందుకంటే నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం క్రమంగా ఉత్తర దిశగా ఈశాన్య దిశగా కదులుతూ ఇప్పుడు ఎక్కడైతే సాగర్ ఐలాండ్స్ ఉన్నాయో ఆ సాగర్ ఐలాండ్స్లో తీరం దాటుతుందని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేసింది. ఆ అంచనాకు తగ్గట్టుగానే ఈరోజు తీవ్ర తుఫాను తీరాన్ని దాటబోతోంది. అర్ధరాత్రి దాటిన తర్వాత భీకరమైనటువంటి గాలుల వేగంతో తీరాన్ని తాకే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. తీరానికి గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తీరానికి చేరువవుతుంది తీవ్ర తుఫాను తీరం దాటేటువంటి క్రమంలో పూర్తిగా గాలుల వేగం కావచ్చు, లేకపోతే ఆస్తి నష్టం కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది కనుక అక్కడ ఉన్నటువంటి ప్రాంతాల అధికారులంతా కూడా సమన్వయం చేసుకుని, ఎందుకంటే 2 రాష్ట్రాలకు ఉత్తర ఒడిశాతో పాటు పశ్చిమ బెంగాల్లో చాలా ప్రాంతాల్లో దీని ప్రభావం ఉంటుంది కనుక 2 రాష్ట్రాల ప్రభుత్వాలు సమన్వయం చేసుకుని తుఫాన్ ద్వారా జరిగేటువంటి నష్టాన్ని అరికట్టేందుకు ఇప్పటికే చర్యలు చేపడుతున్నటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా గాలుల వేగం ఎక్కువగా ఉంటుంది. అలాగే తీర ప్రాంతం వెంబడి మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదు. ఎందుకంటే తుఫాను తీరం దాటేటువంటి క్రమంలో పూర్తిగా సముద్రం అంతా అల్లకల్లోలంగా ఉంటుంది కనుక మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే అన్ని పోర్ట్స్కు సంబంధించి 1వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తుంది. అదే కంటిన్యూ అవుతుంది. ఓవరాల్గా చూస్తే మన తీరం వెంబడి కూడా గాలుల వేగం 40 నుంచి గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో గాలులు ఉంటాయి. రేపటి వాతావరణం కూడా ఈ మాదిరిగానే ఉంటుంది. 2 రోజుల తర్వాత మళ్ళీ సాధారణంగా వేసవిని తలపించేటువంటి వాతావరణం అయితే ఉండబోతుందని వాతావరణ శాఖ చెప్తా ఉంది. అనుశ్రీ, థ్యాంక్ యూ అనిల్.
రిమాల్ తుఫాను పశ్చిమ బెంగాల్ను వణికిస్తోంది. దీని ప్రభావంతో కోల్కతా సహా తీర ప్రాంతాల్లో శనివారం రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు, అతి నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. అటు ఒడిశాలోనూ భారీ వర్షాలు పడుతూ ఉన్నాయి. రేపు ఎల్లుండి ఈశాన్య భారతంలో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.